ఇది వీరనారాయణ స్వామి టెంపుల్, అక్కడ నరసింహస్వామి టెంపుల్ అండ్ అటువైపు గోపాలస్వామి టెంపుల్ ఉన్నాయి. Hello everyone, welcome back to the channel. I hope everyone are doing absolutely fine. So last video lo chusaru kada coffee museum. So Chikmagalur coffee museum nunchi bayilderanu and I am going to a place called Belwadi. So Belwadi lo చాలా famous temple okati undi which is again constructed by Hoysalas and చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. అది వీరనారాయణ స్వామి టెంపుల్. సో అక్కడికి బయలుదేరాను అరౌండ్ 28 to 30 odd kilometers ఫ్రమ్ చిక్మగళూరు టౌన్. సో బయలుదేరి ఆల్రెడీ 10 minutes అయింది. సో అక్కడ స్పెషాలిటీ ఏంటంటే మొత్తం కూడా హోయసలా ఆర్కిటెక్చర్ సేమ్ లైక్ హలేబీడు బేలూరు చూపించాను కదా, సో సేమ్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. అండ్ దీని మీద ఏంటంటే స్టోన్స్ మీద చేసిన కార్వింగ్స్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అండ్ చాలా క్లియర్గా ఉంటాయని విన్నాను. సో అక్కడికి వెళ్ళి విట్నెస్ చేద్దామని బయలుదేరాను. సో ఐమ్ జస్ట్ గోయింగ్ దేర్. చిక్మగళూరు నుంచి అరౌండ్ 5 kilometers వచ్చాను, స్టిల్ 24-25 odd kilometers మోర్. సో అక్కడికి వెళ్ళి మిగతా విశేషాలు ఏంటనేది చూపిస్తాను. అండ్ జస్ట్ ఎంజాయ్ ది రోడ్ జర్నీ అండ్ స్టే ట్యూన్డ్. జర్నీ మాత్రం సూపర్ బాస్. మొత్తం ఇదంతా కూడా మన ఆంధ్రాలో కోనసీమ టైప్లో ఉంది. మొత్తం కొబ్బరి చెట్లు అండ్ పొలాలు అండ్ రోడ్ వచ్చేసి చాలా నేరో రోడ్ అనమాట. ఒక వెహికల్ వెళ్ళింది అంటే ఇంకొక వెహికల్ కిందకి దిగాల్సి వస్తుంది. సో అంత నేరో రోడ్. చాలా బాగుంది జర్నీ. మొత్తం కొబ్బరి చెట్లు పొలాలు చూడండి. చాలా బాగుంది. అండ్ అరౌండ్ 12-13 odd kilometers ఉంది ఇంకా. సో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి టెంపుల్కి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అన్ని డీటెయిల్స్ మీకు ఇస్తాను. సో ఈ ఒక్క లొకేషన్లో మీకు ఎలా ఉంది ఏంటి నేను చూపిద్దామని చెప్పేసి దిగాను. సో బ్యూటిఫుల్ ఇట్ ఈస్ బాస్, సో బ్యూటిఫుల్. జర్నీ మొత్తం చిక్మగళూరు దాటిన తర్వాత అరౌండ్ 5 to 6 kilometers నార్మల్ డబుల్ రోడ్ వస్తుంది. బట్ దాని తర్వాత మాత్రం ఎవ్రీథింగ్ ఈజ్ దిస్ స్మాల్ రోడ్. చాలా నేరోగా ఉంది రోడ్డు. అండ్ ఈ కర్ణాటక కంట్రీ సైడ్ డెఫినెట్గా ఎక్స్ప్లోర్ చేయాలి. చాలా బాగుంటుంది. మస్ట్ విజిట్. ఈ రోడ్లో వెళ్తే మాత్రం ఇట్స్ మస్ట్ విజిట్. సో ట్రై ఇట్. జర్నీలో సీన్ లాట్స్ ఆఫ్ విలేజెస్ అండి. చాలా విలేజెస్ చూసాను. అండ్ యూనో హౌ క్లీన్లీ దే ఆర్ మెయింటైనింగ్ ద విలేజెస్. ఎంత నీట్గా ఉంటున్నాయంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. బట్ నిన్న మీకు చూపించిన నేను కొన్ని లేక్ వెళ్ళాను, హిల్స్ ఎక్కాను అన్నీ చూపించాను కదా లాస్ట్ వీడియోస్లో. లాట్ ఆఫ్ ప్లేసెస్ పీపుల్ ఆర్ థ్రోయింగ్ గార్బేజ్ ఆన్ ది రోడ్స్ అండి. అండ్ మంచి అట్మాస్ఫియర్లో లేక్స్ ఇవన్నీ ఉన్నప్పుడు దాన్ని మెయింటైన్ చేయాలి కదా. అలా చేయకుండా ప్లాస్టిక్ ఎక్కడ పడితే అక్కడ పడేసి యూనో పీపుల్ ఆర్ మేకింగ్ ఇట్ యాజ్ చండాలంగా చేస్తున్నారు. సో అట్లీస్ట్ నేచర్కి మనం ఇది ఒక్కటి చేయాలి అని నేను అనుకుంటున్నానండి. నా పర్సనల్ ఒపీనియన్. లెట్స్ నాట్ స్పాయిల్ ద నేచర్.
బికాజ్ నేచర్ మనకి ఏమిచ్చింది, మనం వీ విల్ మెయింటైన్ ఇట్ ఇన్ ద సేమ్ వే. లెట్స్ నాట్ స్పాయిల్ ఇట్. అట్లీస్ట్ లెట్స్ టేక్ దిస్ ప్లెడ్జ్. సో లెసన్స్ అపార్ట్, ఇంకొక 4 kilometers ఉంది మనకి డెస్టినేషన్. అండ్ జర్నీ అయితే చాలా చాలా బాగుంది. సో చూడండి, సేమ్ యూ ఫీల్ మన గోదావరి జిల్లాలో ఎలా ఉంటుందో అలా ఉంది అట్మాస్ఫియర్. చాలా చాలా బాగుంది, మంచి గ్రీనరీ. స్పెషాలిటీ ఆఫ్ కర్ణాటక అండి. సేమ్ మన ఆంధ్రాలో ఎలా ఉంటాయి అలాగే కర్ణాటకలో కూడా ఎవ్రీవేర్ యూ కెన్ ఫైండ్ గ్రీనరీ అనమాట. చాలా చాలా బాగుంటుంది. సో ఇలా మనం రోడ్ మీద వస్తుంటే మనకి రైట్ సైడ్ ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, శ్రీ వీరనారాయణ స్వామి టెంపుల్ బెలవాడి అని. సో ఇదే బెలవాడి టౌన్ అనమాట. సో టౌన్ కాదు, యాక్చువల్లీ విలేజ్. సో ఇక్కడ రైట్ తీసుకుని మనం కొంచెం లోపలికి వెళ్తే ఐ థింక్ ముందు కనిపిస్తుంది కదా, అదే టెంపుల్ అనుకుంటున్నాను. నాట్ ష్యూర్, దగ్గరికి వెళ్ళి చూద్దాం. సో ఎస్ అండి, అదే టెంపుల్, ఓల్డ్ టెంపుల్. వావ్. సో ఇదే టెంపుల్. సో దిగి లోపలికి వెళ్ళి ఎలా ఉందో టెంపుల్ చూద్దాం. ఇదంతా కూడా బెలవాడి విలేజ్ అండి. విలేజ్లో మధ్యలో ఉంది యాక్చువల్లీ టెంపుల్ ఇది. చూడొచ్చు. ప్లీజ్ లీవ్ యువర్ ఫుట్వేర్. ఇక్కడ నుంచి ఎంట్రన్స్. This monument has been declared to be the national importance under the Ancient Monuments and Archaeological Sites and Remains Act 1959. As per the Ancient Monuments and Archaeological Sites and Remains, whoever destroys, removes, injures, alters, defies 1 lakh fine under. So this is the entrance. The oldest temple. చూడండి ఎలా ఉన్నాయి సీలింగ్స్ అంతా. ఐ థింక్ ఎలా ఉందో అలా ఉంచారు, దీన్ని ఏం మరమ్మతులు చేయట్లేదు. బట్ ఈవెన్ దెన్ నథింగ్ హ్యాస్ బీన్ స్పాయిల్డ్. ఏదో పాత బిల్డింగ్స్ ఉంటే స్మెల్ వస్తుంది కదా, ఆ కైండ్ ఆఫ్ స్మెల్ వస్తుంది. అస్సలు దర్ ఇస్ నో మెయింటెనెన్స్ అండి. జస్ట్ ఎలా ఉందో అలా ఇంటాక్ట్గా వదిలేశారు అంతే. యూ కెన్ సీ మొత్తం అంతా పాడైపోయి చూడండి అంతా. అసలు ఈ కార్వింగ్స్ చూడండి. యాక్చువల్లీ ఈ హొయాసల ఈ టెంపుల్స్ అన్నీ కూడా చాలా వరకు ఢిల్లీ సుల్తానైట్స్ వచ్చేసి, ముఘల్స్ వీళ్ళందరూ వచ్చేసి చాలా వరకు కూడా డిస్ట్రాయ్ చేస్తారు. అండ్ ఈ హలేబీడు, బేలూరు ఇలాంటివి ఏంటంటే ఇంకా దాన్ని రెస్టోర్ చేస్తున్నారు. అండ్ కొన్ని యూనో పడిపోకుండా దే ఆర్ మెయింటైనింగ్ ఇట్ అనమాట. బట్ దిస్ వన్ ఎక్కువ మెయింటెనెన్స్ అయితే లేదు, బట్ ఎలా ఉందో అలా ఉంచేస్తున్నారు. ఈ ఎలిఫెంట్స్ మీద ఈ చైన్ లాగా ఉన్నాయి చూడండి, ఇవి ఎంత బ్యూటిఫుల్ కార్వింగ్స్.
ఇక్కడ మొత్తం 3 టెంపుల్స్ ఉంటాయండి. ఒకటి యోగ నరసింహస్వామి టెంపుల్, అండ్ ఇక్కడ వేణుగోపాల స్వామి టెంపుల్. అండ్ వీరనారాయణ స్వామి టెంపుల్ వచ్చేసి మెయిన్ టెంపుల్ అనమాట. సో ఇదంతా కూడా చూడండి కన్స్ట్రక్షన్. పాలస్వామి టెంపుల్లో యోగనరసింహ టెంపుల్ దాటిన తర్వాత కొంచెం లోపలికి వెళ్తే స్ట్రైట్గా కనిపించేది వీరనారాయణ స్వామి టెంపుల్. ఇది మెయిన్ టెంపుల్ అనమాట. అంటే ఇది ఫస్ట్ కట్టి మిగతా 2 తర్వాత కట్టారు. లోపల యాక్చువల్లీ ఏమీ కనిపించట్లేదు, అన్ని టెంపుల్స్లో కూడా ఏం కనిపించట్లేదు. బట్ లోపల ఒక దీపం మాత్రం వెలుగుతుంది. లైట్స్ లేవు, ఏం లేవు, నథింగ్ ఇస్ దర్. సో సీ ద కార్వింగ్స్ అండి. ఈ టెంపుల్ స్పెషాలిటీ వచ్చేసి కూడా కార్వింగ్స్ ఆర్ ది మెయిన్ స్పెషాలిటీ అనమాట. ఇంకొకటి నేను మీకు బయటకు వెళ్ళిన తర్వాత చూపిస్తాను. బయట గోపురాల మీద డిజైన్స్ కూడా ఎంత క్లియర్గా చెక్కారంటే ఈవెన్ ఆర్నమెంట్స్ కూడా మీకు క్లియర్గా విజిబుల్గా ఉంటాయి. సో ఆ గోపురాల దగ్గర నేను అక్కడికి వెళ్ళి దగ్గర నుంచి చూపిస్తాను. సో ఇక్కడైతే ఈ 3 టెంపుల్స్ ఉన్నాయి లోపల. అండ్ బ్యూటిఫుల్గా ఉంది. లైట్స్ ఇవి ఏమీ లేవు. ఓన్లీ మార్నింగ్ ఎవరినో వస్తారేమో, వచ్చి దీపాలు పెట్టేసి బయటకు వెళ్ళిపోతారు. బట్ నో లైట్స్, నథింగ్. వెరీ పోర్లీ మేనేజ్డ్ అండి. అస్సలు మెయింటెనెన్స్ లేదు. బట్ ఎంత స్ట్రాంగ్గా కట్టుంటే అన్ని వందల సంవత్సరాల నుంచి కూడా అది ఇంటాక్ట్గా చిన్న డ్యామేజెస్ లేకుండా ఎలా ఉన్నాయి చూడండి. అట్లీస్ట్ ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా అట్లీస్ట్ వీటిని కొంచెం మెయింటైన్ చేస్తే చాలా చాలా బాగుంటుందేమో. ఇప్పుడు చూడండి రఘు ఎలా రాస్తారు చూసారా. సో మన ఇండియన్స్తో ఇదే ప్రాబ్లం. ఎవ్రీవేర్ ఎవ్రీ పిల్లర్ మీద రాస్తారు చూడండి. ప్లీజ్ బ్రదర్స్, ఇవన్నీ అట్లీస్ట్ పురాతన కాలంలో ఇట్లనే మెయింటైన్ చేద్దాం. లెట్స్ నాట్ స్పాయిల్ దీస్. ఇది వీరనారాయణ స్వామి టెంపుల్, అక్కడ నరసింహస్వామి టెంపుల్, అండ్ అటువైపు గోపాలస్వామి టెంపుల్ ఉన్నాయి. ఒకసారి పైన చూడండి కార్వింగ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఈవెన్ యూ కెన్ క్లియర్లీ సీ ది ఆర్నమెంట్స్ యాజ్ వెల్. సో ఇదంతా కూడా టెంపుల్ బయటికి వస్తే పైన కనిపిస్తున్నాయి కదా, ఆ ఆర్నమెంట్స్ చూడండి. ఐ డోంట్ నో ద రీజన్ బిహైండ్ దిస్. అసలు ఏవి కూడా పెయింట్స్ ఇవన్నీ ఏమి వేయట్లేదు, ఎలా ఉందో అలానే ఉంచేశారు. దర్ ఇస్ నో చేంజ్. బట్ బయట మాత్రం గార్డెన్ ఇవన్నీ పెంచుతున్నారు. ప్రాబ్లీ ఓల్డ్ టింజ్ రావడం కోసం అలానే ఉంచుతున్నారా, లేదంటే డోంట్ నో ద రీజన్ బిహైండ్ ఇట్. ఇక్కడ ఎవరు లేరు కూడా అడగడానికి. బయట ఒక గార్డ్ కూర్చున్నాడు. అపార్ట్ ఫ్రమ్ దట్ దర్ ఇస్ నో వన్. ఎంట్రన్స్ ఫీ లేదు, ఏమీ లేదు. But see boss, కార్వింగ్స్ చూడండి పైన.
ఈ చిక్మగళూరు దగ్గరలో బాగా ఫేమస్ టెంపుల్స్ అంటే హ్యూజ్ పిలిగ్రిమేజ్ వచ్చేవి హలేబీడు, బేలూరు. ఈ ఒక్క టెంపుల్ కూడా హొయసల ఆర్కిటెక్చరే. అండ్ చాలామందికి తెలీదు, ఇది లోకల్స్కి మాత్రం తెలుసుంటుంది, బట్ నాట్ ఎక్కువ మంది పాపులేషన్ ఇక్కడికి విజిటింగ్ చాలా తక్కువ అనుకుంటా. సో ఈరోజు అయితే నేను ఒక్కడే ఉన్నాను, ఇక్కడ ఇంకెవరు లేరు. సో దిస్ ఇస్ వన్ టెంపుల్ విచ్ నీడ్స్ లాడ్ ఆఫ్ ఏమంటారు పబ్లిసిటీ అనుకుంటా. డెఫినెట్గా చూడాల్సిన టెంపుల్ బాస్. ఆ పైన మొత్తం చూడండి అసలు హౌ దే కార్వ్డ్ ఇట్. అండ్ ఇక్కడ చూడండి క్లియర్గా కిరీటం చూడండి ఎంత క్లియర్గా ఉందో. అండ్ వేసుకున్న ఆర్నమెంట్స్ ఇవన్నీ కెన్ సీ ఈచ్ అండ్ ఎవ్రీ. ఎంత డీటెయిల్డ్గా ఉంది కదా. ఆ వీరనారాయణ స్వామి టెంపుల్ వచ్చేసి ఇట్స్ అన్ ఓల్డ్ టెంపుల్. బట్ మిగతా ఈ 2 టెంపుల్స్, నరసింహస్వామి టెంపుల్ అండ్ గోపాల స్వామి టెంపుల్ తర్వాత కన్స్ట్రక్ట్ చేశారు. చూడండి బాస్. సో చిక్మగళూరు సైడ్ వస్తే మాత్రం మస్ట్ విజిట్ అండి. జస్ట్ టేక్ సమ్ టైమ్ అండ్ కమ్ హియర్. చాలా చాలా బాగుంది. ఇట్ విల్ డెఫినెట్లీ బీ వర్త్. ఈ గోపురం మొత్తం బ్యూటిఫుల్ కార్వింగ్స్ చూడండి. అక్కడ స్టోన్ మీద కొన్ని క్రాక్స్ వచ్చేది చూసారా, వాటిని పోల్స్ పెట్టి నుంచోబెట్టారు. ఆ ఒక్క స్టోన్ క్రాక్ తప్ప నాకు ఇంకెక్కడా కూడా క్రాక్స్ కనిపించలేదు. సో బ్యూటిఫుల్, ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్. ఇది చూడండి ఎలా ఉందో, ఎంత బ్యూటిఫుల్గా చెక్కారో. వర్త్ విజిట్ అండి. సో చూసారు కదా వీరనారాయణ టెంపుల్, అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. చాలా చాలా స్పెషల్ టెంపుల్ అండి, చాలా బాగుంది. ఆ రోజుల్లో ఉండే హొయసల ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందనేది క్లియర్గా తెలుస్తుంది. అలాగే ఈ టెంపుల్లో మెయిన్ స్పెషాలిటీ వచ్చేసి ఎవ్రీ బిట్ ఆఫ్ మైన్యూట్ డీటెయిల్స్ కూడా మనకి చాలా 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 క్లియర్గా తెలుస్తాయి అన్నమాట. అండ్ మొత్తం 3 టెంపుల్స్లో కూడా మనకి డైటీస్ కనిపించరు, బట్ లోపల దీపాలు ఉన్నాయి. ఆ దీపాలతోటి ఎస్ లోపల ఉన్నారు డైటీస్ అని తెలుస్తుంది. అండ్ చిక్మగళూరు నుంచి చాలా నియర్ బై అండి. సో అరౌండ్ 20-25 odd kilometers వచ్చేసేయచ్చు. అండ్ చాలామందికి తెలీదు ఈ టెంపుల్. సో ఎవరన్నా వస్తే మాత్రం డెఫినెట్గా రండి. ఇట్స్ వర్త్ విజిట్ టు దిస్ టెంపుల్. సో ఈ వీడియోలో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ కీప్ స్మైలింగ్, కీప్ ట్రావెలింగ్ అండ్ కీప్ ఎంజాయింగ్ యువర్ లైఫ్. బాయ్, టేక్ కేర్.